కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వేదికగా మారుతున్న ప్రజా దర్బార్. అర్జీని స్వీకరించి ఆ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులైన డాక్టర్ యలమంచిలి హైమావతి, డాక్టర్ రాజారావు బహుకరించిన బస్సును ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి పోరు కార్యక్రమం ధర్నా. రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై రైతుల నుండి ఎలాంటి వ్యతిరేకత లేదు. తాను స్వయంగా రైతులందరితో మాట్లాడాను, అందరి ఆమోదంతోనే ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రి మండలి సమావేశం సీఎం అధ్యక్షతన జరిగింది. కేబినెట్లో భూ సమీకరణ అంశంపై చర్చ సందర్భంగా రాజధాని రైతులు అసంతృప్తితో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. రైతులందరూ రెండో విడత భూ సమీకరణకు సుముఖంగా ఉన్నారా, వారంతా సంతోషంగానే భూములు ఇస్తున్నారా అంటూ సందేహం వ్యక్తం చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ రైతుల నుండి ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. రెండో విడత భూ సమీకరణ విషయంలో సిఆర్డీ అధికారులు రైతులతో సరైన విధంగా మాట్లాడకపోవడం, అధికారుల వ్యవహార శైలి కారణంగా కొంత ఇబ్బంది తలెత్తిన మాట వాస్తవమేనని, రైతుల అభ్యంతరాల్ని వారు సీరియస్గా తీసుకోలేదని సీఎం అన్నారు. ఆ తర్వాత తాను రైతుల్ని పిలిపించుకొని మాట్లాడి పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పడంతో సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. అమరావతి అభివృద్ధి విషయంలోనూ రైతులు సంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేంద్రం కూడా సహకరిస్తుందని తెలిపారు. విజయవాడలోని మధురనగర్లో తపాలా శాఖకు సంబంధించిన ఫ్రాంచైజ్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ ఏపీ ఎన్జీఓ పూర్వ అధ్యక్షులు పరుచూరి అశోక్ బాబు, ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ లాంఛనంగా ప్రారంభించారు. మధురనగర్ వంటి జనసమర్థ ప్రాంతంలోని ఫ్రాంచైజ్ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా నేరుగా ప్రజల వద్దకే సేవలు అందుబాటులోకి తీసుకెళ్లినట్లు అవుతుందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫ్రాంచైజ్ విధానం వల్ల నిరుద్యోగులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. విజయవాడలోని మధురనగర్లో తపాలా శాఖకు సంబంధించిన ఫ్రాంచైజ్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ ఏపీ ఎన్జీఓ పూర్వ అధ్యక్షులు పరుచూరి అశోక్ బాబు, ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్, విజయవాడ బుద్ధ విహార్ అధ్యక్షులు గోళ్ల నారాయణరావు, బకింగ్హాంపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ పీవీఆర్ నరసింహారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న పోస్టల్ సేవను నిర్వహించడంలో ఆధునీకరణ కారణంగా ఏర్పడిన కాలనీ ఈ ఫ్రాంచైజ్ కార్యాలయం పూడ్చగలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు గుల్లపల్లి నారాయణరావు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మి తులసి, మాజీ ఎన్జీఓ నాయకులు పీవీఎల్ఎన్ రాజు తదితరులు ఉన్నారు. పీవీఎల్ఎన్ రాజు గారు, లక్ష్మీ తులసి గారు, వారి కుమారుడు పవన్, వీళ్ళు ముగ్గురు కొన్ని దశాబ్దాలుగా మన పబ్లిక్కి ఏ రకమైన సర్వీస్ చేయాలి, పబ్లిక్లో ఏ రకమైన సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళ యొక్క గౌరవాన్ని అలాగే వాళ్ళ యొక్క ఆదరణని పొందాలి అని త్రికరణ శుద్ధిగా కృషి చేసే చాలా కొద్ది మందిలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నేను ఇంతకుముందు ఇక్కడ ఎవరు పట్టించుకోని సమయంలో పీవీఎల్ రాజు గారు, వారి శ్రీమతి లక్ష్మీ తులసి గారు వాళ్ళు ఈ ఓటర్ నమోదు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం చూశాను. అంటే చాలామంది కంటే ఎక్కువ ఈ చైతన్యం కానీ స్పృహ కానీ ఉండాలి. ఎవరైతే నలుగురికి మేలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు అందరూ కూడా మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. అలాగే కొత్తగా ఏ రకంగా అయితే ప్రజలకి సేవ చేయగలం అనేది చూడాలి అనేది దానికి నిరంతరమైన ఆలోచనతో ఉంటారు. ఉదాహరణకి ఇంతకుముందు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ఒక బ్యాంక్ శాఖని వేరే చోటకి మార్చేసే సందర్భంలో పైదాకా అంటే కేంద్ర కార్యాలయం దాకా వెళ్ళి ఆ బ్యాంక్ శాఖని ఇక్కడి నుంచి మూసివేయకుండా ఉండేలాగా పోరాడి సాధించుకున్న మనుషులు వీళ్ళు. అలాగే ఇందాక ఓటర్ కేంద్రం అని చెప్పినట్టుగానే ఇప్పుడు 2006లో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉండేది ఈ ఏరియాలో. అయితే ఆ తర్వాత తీసేశాక ఈ పోస్టల్ సౌకర్యాలు కావాలంటే ఎవరైనా కానీ అటు సత్యనారాయణపురం కానీ ఇటు మాచవరం కానీ ఇటువంటి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి తప్పితే ఆ పోస్టల్ సేవలు అందుకునే అవకాశం లేదు అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ అనేది ఇవ్వటం మూలంగా మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రాంత వాసులకి మంచి సౌకర్యాలు కల్పించడానికి
అలాగే ఈ ఫ్రాంచైజ్ పెట్టడం కూడా ఏంటంటే అది ఎంపిక చేసుకుని చేసేటప్పుడు వీళ్ళ యొక్క విలువలు, వీళ్ళ యొక్క ఆ నైతిక ప్రవర్తన అవన్నీ కూడా చూసే కదా ఇచ్చేది. అంటే మరి ప్రభుత్వం వాళ్ళు చేసేదానికి వీళ్ళ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాలని చాలా బాగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని, ఈ శాఖని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా పేరు పివిఆర్ నరసింహారావు, హెడ్ పోస్ట్ మాస్టర్ బకింగ్హాంపేట హెచ్ఓ విజయవాడ 2. ఇక్కడ ప్రజలకి కొంచెం దూరంగా సత్యానపురం కానీ మాచవరం కానీ కొంచెం దూరంగా ఉన్న ఇబ్బందులు కలుగుతున్నాయని కొన్ని కంప్లైంట్స్ మాకు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ని పిల్లి పవన్ కుమార్కి అందించడం జరిగింది. రిజిస్టర్ పోస్టులు కానీ, స్పీడ్ పోస్టులు కానీ, పార్సల్స్ కానీ కమిషన్ బేస్ మీద బుక్ చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది. అదేవిధంగా పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ ప్రీమియమ్స్ కూడా వీరు కట్టుకునే అవకాశాలు కల్పించాము. అలాగే సేల్ ఆఫ్ స్టాంప్స్ కూడా కమిషన్ బేసిస్ మీద వీరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజల యొక్క సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో మా ఎస్ఎస్పిఓస్ శ్రీ ఎం నరసింహస్వామి గారు వీరికి ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగపరచుకొని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని, అదేవిధంగా ఈయన పిల్లి పవన్ కుమార్ గారు మంచి సర్వీసెస్ పబ్లిక్ అందించాలని, ఈయనకు కూడా కమిషన్ మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ కొన్ని సేవల్ని ఇలా ఫ్రాంచైజ్ అనవండి, ఏజెన్సీ అనవండి, ఇంకో ఏదైనా పెట్టండి. దీనివలన రాష్ట్రం అటు కేంద్రం ఇచ్చే సేవలన్నీ కూడా లాస్ట్ పాయింట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అంటారు. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక ఆర్టీఏ వేయాలి, లేదంటే ఒక కొరియర్ పంపించాలంటే హెడ్ పోస్ట్ హౌస్లోనే ఉంటుంది, ఇంకా ఎక్కడ లేదంటే నేను వెళ్ళను, ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతాను. కాబట్టి అటువంటి మార్కెట్ కూడా తీసుకురావడానికి అటు డిఓటీ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మీరు ఆర్టీసీ తీసుకుంటే ఏఎన్ఎల్ సర్వీస్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాంతాల వారీగా ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉంటుందో అక్కడ పెట్టి సేవల్ని ఎక్స్టెండ్ చేయటం టు ది లాస్ట్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఈ ఏరియాలో ఇంతకుముందు పోస్ట్ ఆఫీస్ తీసేశారు. ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళాలి? మాచవరం కానీ సత్యానపురం వెళ్ళాలి. ఇప్పుడు నేను ఏదైనా డిపాజిట్ చేయాలి, ఆన్లైన్ ఫెసిలిటీ లేదు, నేను కొరియర్ పంపించాలి, దగ్గర పోస్ట్ ఆఫీస్ ఏం చేస్తాం? ప్రైవేట్కి ఇచ్చేస్తాం. కాబట్టి అటువంటి మార్కెట్ను కూడా గవర్నమెంట్ తీసుకోవటానికి అటు ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ వీళ్ళంతా కూడా మన సిమ్స్ బయట అమ్ముతున్నారు. ఏఎన్ఎల్ సర్వీస్ వాళ్ళు ఏజెన్సీ ఇచ్చారు. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంటు ఎక్కడ గతంలో ఉంది, మిగతా రాష్ట్రాల్లో చాలా రూరల్ ఏరియాలో ఇది ఉంది. ఇప్పుడు అర్బన్ ఏరియాలో కూడా ఇలా పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రైవేటైజేషన్ అవుతుందని ఒక తప్పుడు ఆలోచన, లేకపోతే తప్పుగా ఆలోచించే పద్ధతి ఉంది. ఇది ప్రైవేటైజేషన్ కాదు, సర్వీసెస్ని లాస్ట్ పాయింట్ వరకు ఎక్స్టెండ్ చేయటం ఇది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ పెట్టాలంటే ఒక బిల్డింగ్, తనకి అద్దె, ఒక 2-3 ఎంప్లాయీస్, ఓవర్ హెడ్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి అటువంటివి తగ్గించుకుని కాంపిటేటివ్ మార్కెట్లో నిలబడటానికి గవర్నమెంట్ చేసే ఒక ప్రక్రియ ఇది. మరి దాన్ని ఇక్కడ పోస్ట్ ఆఫీస్ తీసేసిన తర్వాత ఫ్రాంచైజ్ ఇవ్వడం అనేది అది స్వాగతించే విషయం. అలాగే పోస్టల్ సర్వీసెస్ కూడా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత టెలిగ్రాములు, ఫ్యాక్స్లు ఇవన్నీ పోయినాయి. ఎవరు ఉత్తరాలు రైట్లా, ఎవరన్నా కూడా వాట్సాప్ కానీ, మెయిల్స్ కానీ ఇట్లా వెళ్తున్నాయి. కార్పొరేట్ సెక్టర్లో కానీ, లేదంటే కొంత మ్యాండేటరీ డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు కానీ పోస్టల్ సర్వీసెస్ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి పోస్టల్ సర్వీసెస్లో కూడా ఫైనాన్షియల్ రంగంలోకి వచ్చి చాలా కాలమైంది. ఇంకా వాళ్ళు ఇంకా కొత్త రంగాల్లోకి వస్తే, ఎందుకంటే భారతదేశంలో రైల్వే తర్వాత పోస్టల్లోనే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంది. ప్రతి గ్రామానికి టచ్ చేయగలిగింది పోస్టల్ డిపార్ట్మెంట్ ఒకటే. ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్ పోలింగ్ బూతులు లాగా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా చాలా ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు కూడా ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సర్వీసెస్ ఎన్ని ఇవ్వగలిగితే అన్నీ పోస్టల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే ఇటువంటి ఫ్రాంచైజీకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఆఖరి అంశంగా ఇది అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. ఏదైనప్పుడు కూడా ఇవాళ విజయవాడలో ఇక్కడ మధురానగర్ ప్రాంతంలో పోస్ట్ ఆఫీస్ బదులు ఫ్రాంచైజ్ ఇవ్వడం అనేది మనం అందరం స్వాగతించాలి. ఆ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు దీన్ని పూర్తిగా
ప్రజల కోసం వాడి వాళ్ళు కూడా అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాం. మధురా నగర్లో ఇవాళ తపాలా సేవల ఫ్రాంచైజీ కార్యాలయం ఏర్పాటు చేయటం ఉదాహరణ. ఎందుకంటే దేశవ్యాప్తంగా తపాలా సేవల్ని ప్రతి గ్రామంలో ఉన్న వాటిని మెయింటైన్ చేయలేక ప్రస్తుతం ఉన్న ఆధునీకరణ విధానాల్లో కొంత తగ్గించుకోవడం జరిగింది. అందువల్ల ప్రజలకి వాటికి మధ్య కాస్త గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ను పూడ్చుకోవడానికి ఇటువంటి ఫ్రాంచైజీ ఇవ్వటం వల్ల తపాలా సేవలే కాక కేంద్ర ప్రభుత్వ సేవలు, రాష్ట్ర ప్రభుత్వ సేవలు, ఇంకా అనేక ఆధార మిగతా అన్ని సేవలను కూడా ఒక కార్యాలయానికి ఇవ్వటం, దాని ద్వారా స్పీడ్ పోస్టులు కానీ, పార్సిల్స్ కానీ, రికరింగ్ డిపాజిట్స్ కానీ, ఏదైతే పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న సర్వీసుల్ని డోర్ స్టెప్లోకి తీసుకెళ్లిన విధంగా ఇవాళ ఫ్రాంచైజీస్ ఉన్నాయి. మధురా నగర్లో మరి మిక్కిలి జనసమర్థమైన ప్రాంతం, మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండే ప్రాంతం. మరి ఇక్కడి నుంచి చూస్తే మరి తపాలా కార్యాలయం చాలా దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. మరి వారికి దగ్గరలో సాయిబాబా గుడి పక్కనే ఈ తపాలా కార్యాలయం ఏర్పాటు చేయటం, కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన సేవలు, తపాలా రంగానికి సంబంధించిన సేవలు, మిగతా అన్నీ కూడా ప్రజల డోర్ స్టెప్లో ఉండటం వల్ల సేవలన్నింటినీ ప్రజలు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు మధురా నగర్లో సాయిబాబా గుడి ప్రక్కన పోస్టల్ ఫ్రాంచైజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలోనే మేము ఈ పోస్టల్ శాఖని మధురా నగర్కి తీసుకురావడం జరిగింది 2006 జూన్లో. అయితే అనివార్య కారణాల వల్ల అది వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుంది. ఎందుకంటే ఏ కార్యక్రమానికైనా, ఏ సేవలు ఉపయోగించుకుంటాకైనా ఇటు సత్యనారాయణపురం కానీ అటు వేరే ప్లేస్కి కానీ వెళ్ళాల్సి వస్తుంది. వారికి మరింత సేవలు అందించాలని ఆశయంతో ఈ ఫ్రాంచైజ్ మా బాబు ద్వారా తీసుకోవడం జరిగింది. అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పోస్టల్ సేవలు ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నాను. పోస్టల్ సేవలు మీకు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి అవి మరింత సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణంలో కీలక సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కళాశాల అభివృద్ధికి భూ కేటాయింపులు, సిబ్బంది బదిలీ, భవిష్యత్తు అభివృద్ధి, పడకల రిజర్వేషన్, బ్రాండింగ్ కన్సర్షియం పరిమితులపై 6 కీలక సవరణ చేసింది. రాజధాని అమరావతి విస్తరణలో 2వ విడత భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. క్యాపిటల్ రీజియన్ పరిధిలో మరో 16,666.57 ఎకరాల భూమి సమీకరణ కింద తీసుకునే ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించిందన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పీపీపీ విధానంలో తొలి దశలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ నిబంధన ప్రకారం అవసరమైన భూమిని అప్పగిస్తారు. అదనపు భూమి వైద్య అనుబంధ విభాగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆధీనంలో ఉండేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రైతులకు అనుకూలంగా ఉండే అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. మొట్టమొదటిగా ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను నిబంధనలకు లోబడి ఎన్సిడిసి నుండి ఏపీ మార్కెట్ ద్వారా 5,000 కోట్ల తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీఎస్సీఎస్సీఎల్కు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు 26/11/2025 జారీ చేసిన ఉత్తర్వుల జీవోఎంఎస్ నెంబర్ 60ను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అందరికీ తెలిసిందే, దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమాన్ని, సేకరించిన ధాన్యానికి అత్యంత వీలైన తక్కువ సమయంలో రైతులకి చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. పోయిన సంవత్సరం అనేక లక్షల మంది రైతులకు 24 గంటలు 48 గంటల్లో
విజయవాడ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్స్ ఏటీయూ అనుబంధ సంఘాల 11వ మహాసభ 600 మంది ప్రతినిధులతో జరిగిందని యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనపుడి కాశీనాథ్ తెలిపారు. కొత్త కమిటీకి అధ్యక్షుడిగా ప్రవీణ్ ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సభలో పలు కార్మిక సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. వీటిలో ముఖ్యంగా నగరపాలక సంస్థలో కార్మికులపై అధిక పనిభారం తగ్గించాలని, పార్క్ సెక్షన్ కార్మికుల సమస్య పరిష్కరించాలని, వాటర్ సప్లై శాఖలో ప్రతి సర్కిల్కి 50 మంది కొత్త కార్మికులను తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా 12వ పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సభలో 16 తీర్మానాలు ఆమోదం తెలిపినట్టు వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ 11వ నగర మహాసభలు జరిగినాయి. జయప్రదంగా జరిగినాయి. 600 మంది ప్రతినిధులతో ఈ మహాసభ దిగ్విజయంగా ముగిసింది. ఈ మహాసభలో అన్ని విభాగాలు నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి పారిశుద్ధ్యం దగ్గర నుండి పార్క్ సెక్షను, వెహికల్ డిపో, వాటర్ అండ్ డ్రైనేజీ, మినిస్టీరియల్, అటెండర్ సెక్షను, టౌన్ ప్లానింగ్ సెక్షను, డేటా ఆపరేటర్సు, మొత్తం టోటల్ అన్ని టైమ్ స్కేల్ ఎంప్లాయీసు, టోటల్ అన్ని విభాగాలకి చెందినటువంటి కార్మికులు ప్రతినిధులుగా 600 మంది ఈ మహాసభలో పాల్గొన్నారు. చర్చించినటువంటి విషయాలు, ఈ మహాసభలో తీసుకున్నటువంటి నిర్ణయాలని అమలు చేసేటువంటి దానికోసం, చేసినటువంటి తీర్మానాలని అమలు చేసేటువంటి దానికోసం భవిష్యత్ పోరాటాన్ని సమాయత్తమై కార్మికుల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేసేటువంటి దానికోసం ఉద్దేశించబడినటువంటి ఈ మహాసభ 56 మందితో కమిటీ, నూతన కమిటీని ఎన్నుకుంది. ఈ కమిటీ అనంతరం ఇప్పుడు ఏవైతే ఉన్నాయో నిన్న తీర్మానం చేసిన 16 అంశాల మీద ఈ 2 ఏళ్ల కాలంలో మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే ఏదైతే మా కార్మికులు రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా పోరాటం చేసి సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే కాదు, ఈ నిన్న ఎన్నికైన నూతన కమిటీ ఈ 2 ఏళ్ల పాటు దిగ్విజయంగా పనిచేస్తుందని కోరుకున్నాం. సాధపం జ్యోతిబాసు, నగర ప్రధాన కార్యదర్శి. నిన్న జరిగిన విజయవాడ నగర మున్సిపల్ నగర మహాసభ 11వ నగర మహాసభ దిగ్విజయంగా జరిగింది. దీంట్లో వచ్చిన ప్రతినిధులందరూ కూడా రకరకాల సమస్యల మీద తీర్మానం, నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కానీ మిగిలిన విషయాలన్నింటినీ కూడా ఐక్యంగా ఈ నగర కమిటీ పనిచేస్తుంది. విజయవాడ నగరంలో మున్సిపల్ కార్మికులకు ఏ సమస్య వచ్చినా కానీ అండగా భవిష్యత్తులో కూడా నిలబడి మరిన్ని పోరాటాలని మరింతగా బలపడేదానికి కృషి చేయడం జరుగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. టి ప్రవీణ్, నగర అధ్యక్షుడు. నిన్న మహాసభ జరిగింది. ఇప్పుడు ఈ మహాసభ జరిగినందుకు ఈ సంవత్సరం, ఈ 3 సంవత్సరాల్లో మహిళల మీద ఏదింపులు, ఏనా ఇన్స్పెక్టర్ మేస్త్రులే కాదు, ఆఫీసర్లే కాదు, ఎవరైనా మహిళల మీద ఏదింపులు చాలా ఉన్నాయి. అవన్నీ ఎదుర్కొంటాం మేము. వర్కర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. పని భారం కూడా చాలా భారం ఎక్కువైంది. వర్కర్లు కూడా ఇవ్వాలి. మహిళల మీద ఏదింపులు ముఖ్యంగా ఎదుర్కొంటాం. ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడా కూడా తగ్గకుండా పోరాటం చేస్తాము. ఈ 3 సంవత్సరాలు వదిలిపెట్టాం. ఏ రంగంలో కూడా మహిళల గురించి ఎక్కడ ఏది వచ్చినా కూడా వదిలిపెట్టకుండా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం. టి తిరుపతమ్మ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ధీటుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని స్పష్టం చేశారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల అల్యూమిని అసోసియేషన్ చేస్తున్న సామాజిక సేవను ఆయన ప్రశంసించారు. సిద్ధార్థ మెడికల్ కళాశాలకు అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులైన డాక్టర్ యలమంచిరు హైమావతి, డాక్టర్ రాజారావు బహుకరించిన బస్సును ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. కళాశాల అల్యూమినియం అసోసియేషన్ చేస్తున్న సామాజిక సేవను అభినందించారు. మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రతి నెల ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్లతో కలిసి
పరిశీలన చేయాలని ప్రణాళిక చేసుకున్నట్టు తెలిపారు. ప్రతిరోజు 3 నుండి 4,000 మంది ఓపీ ఉన్న విజయవాడ జీజీహెచ్కి రావాల్సినంత గుర్తింపు రాలేదని, ఆ గుర్తింపు తీసుకొచ్చేందుకు వైద్య రంగంలో అనుభవం ఉన్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సలహాలు సూచనతో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని, మించోల విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాయకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమిని ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, సెక్రటరీ డాక్టర్ అమ్మన్న, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వైవి వరప్రసాద్, ట్రెజరర్ డాక్టర్ పి నవీన్ చంద్రారెడ్డితో పాటు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వై రాజారావును ఎంపీ ఎమ్మెల్యేలు సన్మానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని పశ్చిమ నియోజకవర్గంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా నిలుస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గం గణపతిరావు రోడ్లో గల ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్లో ఎంపీ కేశినేని శివనాథ్తో పాటుగా దుదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాతావుల్లతో పాటుగా జిల్లా ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి నుండి ఎంపీ కేశినేని శివనాథ్ అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు ఎంపీ కేశినేని శివనాథ్ దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎలక్ట్రిక్ హెల్త్ కార్పొరేషన్, రెవెన్యూ, సివిల్ సప్లై ప్రభుత్వ అధికారులతో పాటుగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య అధ్యక్షుడు సొలంకి రాజు, సీనియర్ నాయకులు గుర్రంకొండ, మాజీ కార్పొరేటర్ ఖాదర్, బంకా నాగమణి, కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య, షాప్ డైరెక్టర్ సంతోష్ కుమార్, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుఖాజీ సరిత, తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ, బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు నమ్మి భానుప్రకాష్, డివిజన్ అధ్యక్షులు కె అరుణ, పత్తి నాగేశ్వరరావు, శ్యామ్ సుందర్, మారుబోయిన రాంబాబు, సురభి బాలు, బొడ్డుపల్లి శ్రీను, జోగేష్, శివవర్మ, లోకేష్, నాగోతి, రామారావు, ఈగల సాంబ, కుంచం దుర్గారావు, సుబ్బయ్య, జాహీద్, కుంచం దుర్గారావు, కొండ నందకుమారి, మురళి, బడుగు వెంకన్న, క్లస్టర్ ఇన్ఛార్జ్ భవానీ ప్రసాద్, రేగుల లక్ష్మణరావు, సుబ్బారెడ్డి, ధనేకుల సుబ్బారావు, సుకాసి కిరణ్, సీనియర్ నాయకులు ఎండి అన్సర్, ముదిరాజ్, శివాజీ, శ్రవంతి, చెల్లం రాజు, సత్రం చైర్మన్ ముదికొండ శివతో పాటుగా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై, అంతకుముందు ప్రజా సమస్యలపై పోరాడే మేము ప్రజా సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇచ్చిన సూచనల మేరకు ప్రతి వారం ఇక నుంచి ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్న ప్రజా సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా గ్రీవియన్స్ అధికారులతో కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక నుంచి ప్రతి శుక్రవారం కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఈ సమస్యలు ఏదున్నా ఇక్కడ అధికారులతో పాటు కూటమి నాయకత్వం అందరూ కూర్చుని ఇక్కడ సమస్యలను తీసుకుని వెళ్ళటమే కాకుండా వాటిని మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. మనం చూస్తే గత ప్రభుత్వంలో ఎవరూ కూడా కనపడేవాళ్ళు కాదు, కానీ ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల వద్దకే ప్రభుత్వం వస్తుంది. వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ప్రజా వేదిక జరుగుతుందని తెలియజేస్తూ ఈ సమస్యలను పరిష్కరించడానికి అధికారులందరినీ కూడా సూచనలు చేసి మళ్ళీ వారం రోజుల లోపల మనం ఇచ్చిన సమస్యలకి ఏదైతే పరిష్కరించగలం లేని వల్ల ప్రభుత్వానికి రాసి ఇదే విధంగా ఈ ప్రజాప్రభుత్వంలో జరిగి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడ కూర్చున్నాం. ఇటువంటి కార్యక్రమం, వినూతనమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ హర్షిస్తున్నారు. థ్యాంక్ యూ. యువగలం పాదయాత్రలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాగ్దానాలను నెరవేర్చకపోవడమే కాకుండా ప్రభుత్వ వైద్య కళాశాలల్ని పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి పోరు కార్యక్రమం ధర్నా చౌక్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ముందు 11 డిమాండ్లను పెట్టడం జరిగిందన్నారు. వాటిలో కొన్నింటిని మాత్రమే పరిష్కరిస్తామని, కొన్ని పరిష్కరించలేమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నిత్యావసర సరుకులు ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడీ అరికట్టాలన్నారు. ప్రభుత్వ జూనియర్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ ఆపివేయాలన్నారు.
చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడి కార్యక్రమానికి ప్రయత్నించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి పౌరుని విజయవాడలో పద్ధతి నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 21వ తేదీన నెల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థి సంఘాలు చర్చలు పిలవడం జరిగింది. ఆ చర్చల్లో 11 డిమాండ్స్ని పరిష్కారం చేయమని చెప్పని ఏఐఎస్ఎఫ్ అడిగితే మేము చేయలేమని చెప్పని స్పష్టంగా నిస్సిగ్గుగా ఈ విద్యాశాఖ మంత్రి చెప్పారు. మేము అడుగుతూ ఉన్నాం, నారా లోకేష్ గారు మీరు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పారు. 17 నెలలు గడుస్తూ ఉంది. ఒక్క రూపాయి విడుదల చేయలేదు. మేము అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లు అమ్ముకోమని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుని తెచ్చి పూర్తిగా అమ్మివేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు వద్దని చెప్తా ఉన్నారు. మీరు మాత్రం విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించి వాళ్ళకి రాజకీయాలు నేర్పిస్తారా? కాబట్టి ఏ ఇసుక తెలియజేస్తూ ఉన్నాం, తక్షణమే రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయబోతుంది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలన్నింటినీ గుర్తించి ఆ మేరకు విద్యాశాఖ మంత్రి చర్చలకు పిలవడం ద్వారా వెళ్ళడం జరిగింది. ఆ యొక్క సమస్యలన్నింటినీ విద్యాశాఖ మంత్రి ముందు 11 డిమాండ్లుగా పెట్టడం జరిగింది. కానీ ఇవాళ విద్యాశాఖ మంత్రి గారు తన యొక్క రాజకీయ ప్రాపగండ పెంచుకోవడం కోసమే విద్యార్థులతో, విద్యార్థి సంఘ నాయకులతో రాజకీయాలు చేస్తున్నారు తప్ప విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో కానీ, విద్యార్థులు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో కానీ ఏమాత్రం తన ధ్యాస పెట్టడం లేదు. ఆ మేరకు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ మేము ఏమడుగుతా ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయమని కోరుతా ఉన్నాం. మేము అడగడం కాదు, యువగలం పాదయాత్ర ద్వారా విద్యాశాఖ మంత్రి గారు ఆ యొక్క కూటమి ప్రభుత్వం అందరికీ ప్రామిస్ చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ల గురించి న్యాయవాదులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపి రాజశేఖర్ బాబు పాల్గొని మాట్లాడారు. నగరంలో హెల్మెట్లు తప్పనిసరి అని షరతు విధించడం వల్ల ఎక్కువ మంది హెల్మెట్లు ధరించి వాహన ప్రమాదాల్లో 87% మరణాలు తగ్గాయన్నారు. సీసీ కెమెరాలు నలుమూలలా పెట్టడం వల్ల నేర శాతం కూడా తగ్గిందని, అలాగే సైబర్ క్రైమ్ అవేర్నెస్ వారోత్సవం పెట్టామని, వీటి వల్ల కూడా సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించి ఎన్టీఆర్ జిల్లా నగర ప్రజలు వాటి బారిన పడకుండా వారి ఆస్తుల్ని కూడా కాపాడుతున్నామని, ఈ అవగాహన సదస్సులతో వాళ్ళకి షరతులు, సూచనలు వివరిస్తున్నారు తెలిపారు. ఈ అవగాహన సదస్సులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ శ్రీమతి కృష్ణ ప్రసన్న ఐపీఎస్ గారు వివరిస్తూ సైబర్ క్రైమ్లు ఆన్లైన్ క్రైమ్లో ఎలా ఉంటాయి, ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు వివరంగా బోధించి వాటి బారిన పడకుండా ఉండేందుకు తగు సూచించారు. మన మొబైల్ ఫోన్లలో ఉండే రకరకాల యాప్లను ఏ విధంగా వాడాలి, ఎలాంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా నిలువరించాలని సూచించారు. ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, కొంత సమాజంలో పరువు ప్రతిష్టలకి ఎక్కడ పరుగు భయపడేవాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసి ఈ సైబర్ ఫ్రాస్టర్స్ ఒక తరాలను నృత్యం చేస్తాము. అదేవిధంగా విదేశాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఉంటారు పెద్దవాళ్ళు, సో వారు ఒక టార్గెట్ గ్రూప్. లేదంటే ఒక భయభ్రాంతులు క్రియేట్ చేస్తారు. అంటే నీ ఫోన్కి బాధపడగా నీకేదాను, లేదంటే నీ ఫోన్ నుంచి ఫోన్ సైట్స్ చూస్తున్నాను, లేదంటే నీ ఫోన్ ఇంకేదో ఒక అసాంఘిక కార్యకలాపాలకి ముడిపడి ఉందను పెట్టి మేము నీకేదో హెల్పింగ్ హ్యాండ్ తీసుకొని చెప్పి ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసి ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఏమని చెప్తుంటారు. మీరు అదే డ్రామాలో నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఈ మధ్యన చూస్తే ఇందులో అంతా కూడా మేము దాన్ని చాలా అనలైజ్ చేసి ఏం జరుగుతుందని చూస్తే ఫ్రాస్టర్ ఒక మ్యూల్ అకౌంట్ తయారు చేస్తారు. ఆ మ్యూల్ అకౌంట్ ఏంటంటే ఒక దొంగ అకౌంట్, ఒక కరెంట్ అకౌంట్ ఒకటి తయారు చేస్తారు. తయారు చేసి మనం అందరం కూడా సేవింగ్స్ అకౌంట్ మనం ఉపయోగిస్తుంటాం. సో సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ ఎవడైనా ఇచ్చి కరెంట్ అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పుకుంటే ఖచ్చితంగా దాన్ని అనుమానించాల్సిందే. సో ఇది చెప్తూ బ్యాంకర్ దగ్గర వెళ్ళేసి మేము ఒక 4-5 మీటింగ్ పెట్టాము. 4-5 మీటింగ్ పెట్టాయా బ్యాంకర్లు ఎవరైనా సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తుంటే కాస్ట్ ఎడ్యుకేషన్, కాస్ట్ అవేర్నెస్, ఈ విషయాలు 5-6 విషయాలు పాపలకి ఇచ్చి ఇది ఆయన చదివించండి. ఆయన మైండ్లో తొలిసి కనీసము అప్పటికప్పుడు కొంత మనసు మార్చుకొని కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే మనకు బాగుంటుందని వారు చెప్పిన మేరకు దాదాపు 100 డిస్టర్స్ టార్గెట్. వీ హ్యావ్ ఎ బిగ్ లిస్ట్.
అంటే బ్యాంకుకి వెళ్ళి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వేదికగా మారుతున్న ప్రజా దర్బార్. అర్జీని స్వీకరించి ఆ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులైన డాక్టర్ యలమంచిలి హైమావతి, డాక్టర్ రాజారావు బహుకరించిన బస్సును ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి పోరు కార్యక్రమం ధర్నా. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.